వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్ర విభజనకు ముందు అన్నదమ్ముల్లా విడిపోదాం, హైదరాబాద్లో నివసించే ఆంధ్ర వారికి సెటిలర్స్గా గుర్తిస్తామని తెలిపిన కేసీఆర్ నేడు రాష్ట్రం విడిపోయాక తెలుగు విద్యార్థులపై ప్రవర్తిస్తున్న తీరు నియంత పరిపాలనకు అద్దం పడుతున్నదని బలహీన వర్గాల నాయకులు తెలిపారు. 1956కు ముందు ఇక్కడ ఉన్నవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్పడం దానికే నిదర్శనమని నాయకులు తెలిపారు. స్థానిక అరండల్పేటలోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో బలహీన వర్గాల నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు హిదాయత్, కసుకుర్తి హనుమంతరావు, శ్రీనివాసరావు, వైవి సురేష్, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర విద్యార్థులపై ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, విడిపోయాక 10 సంవత్సరాల వరకు విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు ఇలా మాట మార్చడం దారుణమని వారు అన్నారు. కేసీఆర్ రాష్ట్ర విభజనకు ముందు అన్నదమ్ముల్లాగా విడిపోయి తెలుగు ప్రజలుగా కలిసి ఉందాం అని చెప్పి ఇవాళ తెలుగు విద్యార్థుల్ని మోసం చేస్తూ తెలుగు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. స్థానికత విషయంలో తెలంగాణకు సంబంధించి కానీ హైదరాబాద్ నగరానికి సంబంధించి కానీ 1986కు ముందు స్థానికులు 56కు ముందు స్థానికులుగా ఉన్నవారే ఫీజులు రీయింబర్స్మెంట్కు అర్హులని, 1956 తర్వాత చేరిన విద్యార్థులు స్థానికులు కాదనే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం అనేది అత్యంత దారుణమైన విషయం. ఆయన కేవలం తెలంగాణ ప్రజల్లో మరింత విద్వేషాలు రగిల్చి తెలుగు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమే కాకుండా శాశ్వతంగా 2 రాష్ట్రాల ప్రజల మధ్య విషబీజాలు నాటాలనే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నారు. దీన్ని రాజకీయ కోణంగా చూడకుండా ఇది ఒక సామాజిక సమస్యగా చూడవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. జవహర్ బాల ఆరోగ్య రక్షా కేంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతి గురువారం హెల్త్ డే పేరిట వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని జబార్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనాయక్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 8 సంచార వైద్యశాలలు విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని లక్ష్మీనాయక్ కోరారు. జవహర్ బాల ఆరోగ్య రక్ష ప్రోగ్రాం కింద జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి గురువారం రోజు స్కూల్ హెల్త్ డే అనే పేరుతో అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్యశాల వైద్యులు స్కూల్ వద్దకే వెళ్ళి విద్యార్థులకు పూర్తిస్థాయి పరీక్షలు చేసి వాళ్లకు కావలసిన మైనర్ ఎలిమెంట్స్ అంటే జలుబు, దగ్గు, జ్వరాలు ఇట్లాంటి చిన్న చిన్న వాటికి మందులు అక్కడే ఇచ్చి చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు కానీ లేదా వైద్య నిపుణుల సలహా కావాల్సిన వ్యాధులకు సంబంధించి ఆ పిల్లలను దగ్గరలో ఉండే సామాజిక వైద్య కేంద్రాలు అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ లేదంటే జిల్లా వైద్యశాలకు కానీ రిఫర్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు మన జిల్లాలో మొత్తం 8 మొబైల్ హెల్త్ టీమ్స్ జబార్ ప్రోగ్రాం కింద జూలై 1వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో స్కూల్లో ఉండే పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహిస్తూ ఉంది. ఇప్పటివరకు సుమారు 18,000 మంది పిల్లలను స్క్రీనింగ్ చేసి ఒక 5,000 మంది పిల్లలకు వైద్యం అందించినట్లు మనకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా సుమారు ఒక 1,400 మంది పిల్లల్ని పెద్ద హాస్పిటల్కు రిఫర్ చేసినట్టు కూడా సమాచారం మనకు వస్తున్నది. సో ఈ పిల్లలు రిఫర్ ఎవరైతే మనం రాసామో వాళ్ళకు ఫాలో అప్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇది సీజనల్ డిసీజెస్ వచ్చే కాలం కాబట్టి వర్షాకాలంలో ముఖ్యంగా జలుబు, దగ్గు, అదేవిధంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అదేవిధంగా ఈ మురికి నీరు అంటే కలుషితమైన నీరు తాగటం వలన కూడా ఉదరకోశ వ్యాధులు అంటే గ్యాస్ట్రోఎంటైటిస్ అంటే డయేరియా, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి, వికారం లాంటివి కలుగుతాయి. కాబట్టి కాచి చల్లార్చి వడపోసిన నీటిని మాత్రమే తీసుకోవటం మంచిది. కాబట్టి తల్లిదండ్రులతో పాటు స్కూల్ యాజమాన్యం కూడా పిల్లల ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. పిల్లలు కూడా ఆరోగ్యం మీద అవగాహన పెంచుకొని ఈ జబార్ మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా లభ్యమయ్యే వైద్య సేవలు, అదేవిధంగా ప్రతి గురువారం రోజు స్కూల్ హెల్త్ డే రోజు వైద్యులు స్కూల్ చెంతకు వచ్చి చేస్తున్న క్యాంపుల్లో కూడా వైద్య సేవలు తీసుకోవాలని కోరుతున్నాను. స్థానిక ఓల్డ్ క్లబ్ రోడ్డులో నేడు నూతనంగా హీరో 2 వీలర్ షోరూమ్ని ప్రారంభించారు.
ఆటోమొబైల్స్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఎర్రంశెట్టి గ్రూపుచే ప్రారంభించబడిన ఈ షోరూంలో నూతన వెహికల్స్తో పాటు అన్ని రకాల సర్వీసులు లభ్యమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ద్విచక్ర వాహన రంగంలో హీరో కంపెనీకి ప్రజాదరణ ఎక్కువగా ఉన్నదని వారు తెలిపారు. ప్రాంతంలో 97లో సర్వీస్ పాయింట్ హీరో కంపెనీ, అప్పుడు హీరో హోండా ఉండేది. 97 నుంచి కస్టమర్ సర్వీస్లో ఇండియా లెవెల్లోనే మాకు 2 సార్లు అవార్డు రావడం జరిగింది. అదే ప్రకారంగా ఈ రోజున గుంటూరులో ఎర్రంశెట్టి ఆటో సర్వీసెస్ అని నామకరణంతో మా కంపెనీ వాళ్ళు మా అవార్డ్స్, మా కస్టమర్ సర్వీస్ చూసి సర్వీస్ పాయింట్ ఇక్కడ ఎస్ఎస్పి ఇవ్వడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి హీరో మోటార్ సైకిల్స్ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మా సర్వీస్ని ప్రతి ఒక్క కస్టమరు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. వారంటీలు కానీ, రెగ్యులర్ సర్వీస్లో ఉన్నటువంటి బళ్ళు కానీ, యాక్సిడెంట్ బళ్ళు కానీ, వీలైనంత త్వరగా స్పేర్ పార్ట్స్ కానీ అనుభవం కలిగినటువంటి వాళ్ళు, కంపెనీ ట్రైన్డ్ అయినటువంటి మెకానికులు మా దగ్గర. కస్టమర్ సర్వీస్ అనేది, సేల్స్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన. నేడు ICAA ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా CA విద్యార్థుల కన్వెన్షన్. విద్యార్థుల చదువు కోసం స్థలం కేటాయించిన తిక్కన అసోసియేషన్ వారి దాతృత్వం అభినందనీయం. కలెక్టర్ కాంతిలాల్ దండే. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.